ఆ సీటు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మరొకరు లోకేష్ వాళ్ళ తండ్రి గురించి చెప్పారు, మామయ్య గురించి చెప్పారు. కుమారుడు లోకేష్ పరిస్థితి ఏంటి మంగళగిరిలో? అంటే ఇక్కడ లోకేష్ గారి జాతక ప్రభావంలో ఒక ప్రధానమైన ప్లానెట్, రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో 35% మాత్రమే అతను సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం. ఓకే, నేను ఉండేది మంగళగిరిలోనే కాబట్టి మేము లోకల్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్ చేస్తుంటాను. గతంలో ఆళ్లరామకృష్ణారెడ్డికి అంత స్వీప్లో కూడా మంగళగిరిలో ఓట్ బ్యాంకు ఆయనకి లేకుండా పోయింది. అతనికి ఏమొచ్చింది సరే పెదవట్లపూడి, దుగ్గిరాల, నందివేలు ఆ మండలాలు, కొంత పొన్నూరులో కొన్ని కలుస్తాయి. వాటిలో నెగ్గుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ మార్చారు, గంజి చిరంజీవికి ఇచ్చారు. గంజి చిరంజీవి టైట్ ఫైట్ జరిగింది. ఇప్పుడు అక్కడ పద్మశాలి ఓట్ బ్యాంక్ కీలకం. సుమారు 1,12,000 ఓట్లు పైన వాళ్ళవి ఉన్నాయి. రెండోది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. అటు మురుగుడు వారి ఎమ్మెల్సీ గారి కోడలు ప్లస్ కాండ్ర కమల యొక్క కూతురు, ఎడ్యుకేటెడ్, స్థానికంగా అందుబాటులో ఉంటారు. సో అక్కడ పద్మశాలి దేవాంగ ఓట్లు కీలకం. ఎప్పుడు అది సిపిఐ సిపిఎం కంచుకోట. అది అటువంటి ప్రాంతంలో మేషరాశికి ఈసారి అనుకూల పవనాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ కూడా విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకైతే కాదు. ఈసారి కూడా ప్రతికూల వాతావరణమే అక్కడ ఎక్కువ గోచరిస్తుంది. ఒకవేళ విధి వక్రించి కనుక గెలిస్తే 5,000 ఓట్లు బయటపడతాడు. అది కూడా కష్టమే. రైట్. ఇక పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ గారి గురించి, అఫ్ కోర్స్ ఆయన్ని ఓడించాలని, ఆయనను కూడా రానేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం మామూలుగా కూటమి చేస్తూనే ఉండొచ్చు గాక, అతని గ్రౌండ్ రియాలిటీస్ మీకు ఏమనిపిస్తూ ఉన్నాయి? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే ఇక్కడ పులివెందులో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడానండి చాలా దూరపు ఆలోచనతో ఉంటారు తప్ప తాత్కాలికంగా మాటలో తాత్కాలికమైనటువంటి ఒడిదుడులు లొంగే మనుషులు అయితే కాదు. సరే, సర్వేలు చాలా మంది ఈసారి కడపలో పులివెందుల్లో జగన్మోహన్ గెలవడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కుటుంబ సభ్యులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రతి ఓటర్ ఒక రాజకీయ నాయకుడు అనండి. ఒక కామన్ పీపుల్ దగ్గర మనం మైకి పెడితే వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ శక్తులు మనం పనికిరామండి. వాళ్ళు ఉత్తమ జర్నలిస్టులు అందరూ ఎవరంటే పులివెందుల పాపులేషన్ అండి. సో మెజారిటీ తగ్గిస్తారేమో కానీ ఓటమిని మాత్రం పులివెందుల ప్రజలు అంగీకరించరు. సో అక్కడ విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకి. సో జగన్కి 90,000 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అదే కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. డిపాజిట్ వస్తే అదృష్టమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని వైఎస్ షర్మిల ఏంటండి, దశరథ మహారాజు కూటమికి వెళ్ళినటువంటి వశిష్ఠుడు సీతాదేవిని పిలిచి అమ్మా నీ భర్త ఎవరు అని అడిగాడు. ఎవరు అని అడిగితే ఆమె ఏం చెప్పుంటుందండి? రావణుడు అమ్మగుడని చెప్పుకుందా? చెప్పలేదు. అయితే మా అయ్య జనక మహారాజు అని చెప్పుకుందా? లేదు. నేను దశరథ మహారాజు గారి కోడలండి అని చెప్పింది. దశరథ మహారాజు కోడలు అంటే నీకు పెళ్ళైనా నీవు నీ ఇంటి పేరు మార్చుకోకుండా నీ పుట్టింటి పేరునే పెట్టుకొని కట్టుకున్న మొగుడు యొక్క కుటుంబం యొక్క
పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా నువ్వు వైఎస్ పేరు ఇంకా నువ్వు వాడుకుంటున్నావంటే ప్రజలేం అక్కడ పిచ్చోళ్ళేం కాదండి. నిజంగా ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ రోజే నిజంగా రాజశేఖర రెడ్డి మరణించిన రోజండి మనకు. కాబట్టి అక్కడ ప్రజలు షర్మిలను రాజశేఖర రెడ్డి కూతురుగా మరిచిపోయారు. ఆమెకు డిపాజిట్ వస్తే ప్రజలు ఆమెను సమర్థిస్తారు, ఆమె డిపాజిట్ కూడా రాదండి అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలంగా ఉంది రావటానికి 109 నుంచి 107 నుంచి 118 సీట్ల వరకు వస్తుంది. అది ఏ రకంగా ప్రిడిక్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి జాతకం చూసా, లేదంటే ఆయన పుట్టిన బర్త్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోనా, లేదంటే ఈ కూటమిలో ఉన్న ఈ కలిసిన ముగ్గురు లీడర్ల జాతకం బట్ట? ఇక్కడ 175 స్థానాలు, ఏ స్థానానికి ఆ స్థాన బలం. ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ ఉంది, 1952లో ఎస్టాబ్లిష్ అయినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ సీట్. ఆ రోజు ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ఏంటి? యాజ్ పర్ యాజ్ మేధిని జ్యోతిష్యం ప్రకారం ఒక రాజకీయ ప్రొడక్షన్ చేయాలి అని అంటే ఆ ప్రాంతం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆనాటి గ్రహస్థితులు ఏంటి, ఆనాటికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క గ్రహస్థితులు ఏంటి, పార్టీ ఆవిర్భావం ఏంటి, వ్యక్తిగత జాతకం ఎంతవరకు దోహదపడుతున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే 2019లో 151 సీట్లకి ఆ భూమండలం ఆయనకు యోగించింది. సో 5 సంవత్సరాల సమయంలో ఆ గ్రహస్థితులు అనేక రకాల మార్పులు వచ్చేసరి గురుమూడమే, శుక్రమూడమే, సూర్యచంద్ర గ్రహణాలు ఎక్కువ ఉన్నాయి, ముహూర్తాలు లేకపోవడం, కొంత అనుకూల గ్రహస్థితులు అనుకూల వాతావరణం లేకపోవడం, 2 శుభగ్రహాలకి 7 పాపగ్రహాలకి ఆధిపత్యాలు రావడం పూర్తి స్థాయిలో రాజకీయం మీద ప్రభావం పడుతుంది. 400 ఎంపీ సీట్లు కావాలనుకుంటున్న మోడీ గారికి కూడా ఈసారి ఎదురైతే ఎక్కువగా ఉంటుంది. 270, 280 వచ్చి ఆగిపోతాడు ఆయన కూడా. ప్రాంతీయ పార్టీల హవాలు ఎక్కువ అవుతాయి. సో కాబట్టి ఒక నియోజకవర్గంలో విజయ అవకాశాలు నిర్ధారణ చేయాలంటే ప్లస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి రేఖాగణితం మీద, లాంగ్ లాచిట్యూడ్ మీద, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం, ఆ పార్టీ యొక్క బలం, ఆ ప్రాంతాన్ని క్రోడీకరించుకున్నప్పుడు మాత్రం చేయం. కాబట్టి రూరల్ ప్రాంతాలు ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి 900 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో, రేడియేషన్ అవుతుందో, సముద్ర మట్టానికి 180 అడుగులు ఎత్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మేజర్ ప్లస్ గా మారుతున్నాయి. కాబట్టి విజయం, పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతికూల వాతావరణంలో ఈ రోజున గనక ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు లింగమనేని రమేష్ ఇల్లు గనక వదిలేసి, అప్పట్లోనే బస్సులో పడుకున్నాను, బాత్రూంలో పడుకున్నాను చెప్పుకున్నాడు కదా, అట్టాగా పడుకుంటూ ఆయన పార్టీ ఆఫీసులో కానీ లింగమనేని ఆక్రమిత స్థలంలో కానీ బీ ఫారం ఇస్తే ఓటమి పాలయ్యే వాళ్ళు 112 మంది ఉంటారండి. ఈ బీ ఫారం ఇచ్చే వరకు వీళ్ళు ఉంటారని నమ్మకం లేదు, కొత్త వాళ్ళు రాకపోరని నమ్మకం లేదు. సో కాబట్టి మేధిని జ్యోతిషం ప్రకారం జగన్మోహన్ రెడ్డి డైమండ్ షేప్లో ఆయన వజ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఆ వజ్ర వ్యూహం ఎఫెక్ట్ ప్రతిపక్ష కూటమిపై పడింది. కాబట్టి ప్రతిపక్ష కూటమి ఎనబలు చేసేటువంటి తప్పులే జగన్మోహన్ రెడ్డి విజయానికి పునాదులు అవుతాయని చెప్పచ్చు. సింపుల్గా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ. నిన్నటిదాకా ప్రభుత్వపు సర్వెంట్స్, ఈ రోజున వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. అప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టారు, మేము ఫంక్షన్ ఇద్దాం అనుకున్నాం, చంద్రబాబు గారు సగ్గడ్డల రమేష్ గారి చేత ఈసీ కంప్లైంట్ ఇచ్చారు, కాబట్టి మేము మీకు ఇవ్వలేకపోతున్నాం, ఇకపై మీకు సంక్షేమ పథకాలు రావు, దానికి మీ చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారు, కాబట్టి సంక్షేమానికి చంద్రగ్రహణం పట్టింది అని ఇప్పుడు స్వతంత్రంగా చెప్పే అవకాశాన్ని, ఒక కార్యకర్తగా మారే అవకాశాన్ని ఇచ్చింది ఎవరండి? చంద్రబాబు కదా. శ్రీకాళహస్తిలో బొజ్జల కొడుకు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ వాలంటీర్లు ఉగ్రవాదులుగా పోలిస్తే గట్టి చట్నీ అచ్చెన్నాయుడు, అదే ఆయన వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదంటే ఆయన పొడి చేసేది ఏ పార్టీ నుంచి?
ప్రొద్దుటూరులో ఒక తిరుగుబాటు బావుట ఎగరేసేటువంటి ఒక తెలుగుదేశం రెబల్ క్యాండిడేట్ వాలంటీర్లను గొడవలు తీసి బజారు మీద కొడతాం, అది మీకు మైనస్ కాదా? ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ మాడతాం ఎఫెక్ట్ కాదా? 2,30,000 మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారండి? వాళ్ళ బంధుత్వం ఎంతమంది ఉంటారు? ఇవన్నీ మీ ఎఫెక్ట్ కాదా? లారీ డ్రైవర్ నీకు ఇస్తే నీకెందుకు, అడుక్కున్న ఇస్తే నీకెందుకు, టిప్పర్కి ఇస్తే నీకెందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వజ్రాయుధంలో వ్యూహంలో కూటమి ఇరుక్కొని వాళ్ళు చేసే తప్పులు ఎదుటి వారికి విజయ అవకాశాలు వారికి వారే అందిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం సునాయాసం అవ్వచ్చు. అట్లాగని చెప్పేసి కూటమిలో వ్యతిరేకత వచ్చింది, ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, గుడ్డలు తగలబెడుతున్నారు, కార్యకర్తలను కొడుతున్నారు, కాబట్టి మనం గెలిచాము అని కనుక వైసీపీ కార్యకర్తలు రిలాక్స్ అయితే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నిర్లిప్తత, ఈ అసహాయత, ఈ తిరుగుబాటు, ఈ ఉద్యమాలు, ఈ కొట్లాటలు, ఈ తగలబెట్టుకోటాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆడేటువంటి ప్లాన్ సి. ప్లాన్ బి అంటే జనసేనని బీజేపీని ఓడించడం. ప్లాన్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.